నువ్వు సినిమా హాల్కి వెళ్ళలేదు, మొబైల్లో సినిమా చూస్తున్నావు. ఇంక నేను సినిమా హాల్కి వెళ్ళి పంపిస్తా దెయ్యం? మేము క్రైస్తవులు సినిమాలకి వెళ్ళమని చెప్పుకోవడానికి నువ్వు ఆల్రెడీ ఉన్నది అక్కడ సినిమా కాడే. నేను వెండి తెర మీద చూడండి, బుల్లి తెర మీద చూస్తాను. వింటున్నారా? ఇప్పుడు బుల్లి తెర కంటే బుజ్జి తెర ఒకటి వచ్చింది, నిజమేనా? హల్లెలూయా. కనుక ఇప్పుడు దావీదు అనుకుంటున్నాడు, నన్ను ఎందుకు తరుముతాడు? నేను ఎక్కడున్నానంటే వేరే ప్రాంతంలో ఫిలిష్తీయుల దగ్గర సిక్లగు అనే ఒక ప్రాంతంలో ఉన్నాను. వింటున్నారా? ఇక నన్ను తరమడు, దెయ్యం తరమదు. నువ్వు ఆల్రెడీ దిగజారిపోయిన తర్వాత నిన్నెందుకు దొరుకుతుంది? నువ్వు బలహీనమైపోతే నిన్నెందుకు దొరుకుతుంది? అంటున్నారా? నేను ఇక్కడ రిలాక్స్ అవుతున్నాను. నువ్వు ఆరాధన మానేసి రిలాక్స్ ఏంటి? ఈ వారం వెళ్ళకపోయినా పర్వాలేదు, రిలాక్స్ అవుతాం కొంచెం. ఎక్కడ రిలాక్స్ అవుతున్నావు నువ్వు? ఈ వారం నేను ప్రార్థన చేయాలక్కర్లేదు, గంటల ప్రార్థన, నేను రిలాక్స్ అవుతాం. నేను టేప్ వినక్కర్లేదు, రిలాక్స్ అవుతాం. నేను బైబిల్ చదవక్కర్లేదు, వర్తమానం చదవక్కర్లేదు, రిలాక్స్ అవుతాం. నీకు ప్రమాదం అది, జాగ్రత్త, నీకు అది ప్రమాదం అది. ఓ మరి అక్కడ ఉంటూ నువ్వు ఖచ్చితంగా తరంపడుతూ ప్రమాదం ఏమీ కాదు, కానీ శత్రువు దేశం వెళ్ళి అక్కడ రిలాక్స్ అవుదామనుకోవడం మాత్రం బుద్ధి తక్కువ, తెలివి తక్కువ పని. అది విశ్వాసాల జాగ్రత్త గమనించండి. కష్టమైన నష్టమైన వాక్యంతో నిలబడతావా? హల్లెలూయా. ఈ వాక్యంలో నుంచి వేరవడానికి ప్రయత్నం చేయొద్దు, ఈ వాక్యంలో నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. నేను చర్చికి వెళ్ళకపోయినా దేవుడు నాతోనే ఉన్నాడు. ఎవడ చెప్పాడు నీకు అలాగా? చర్చికి వెళ్ళకపోయినా దేవుడు నీతో ఉన్నాడు, వర్తమానంలో లేకపోయినా నీతో ఉన్నాడు, ప్రార్థన చేసుకోకపోయినా నీతో ఉన్నాడు. ఎవరు ఈ అబద్ధాలు చెప్పింది? ఇలాంటి అబద్ధాలతో ఎవరు నిన్ను నడిపిస్తా ఉన్నది? ఖచ్చితంగా సిక్లగులో ప్రమాదం అది. సంఘము సిక్లగు అనే ప్రాంతంలో మరి నివాసం కోరుకోకూడదు, అక్కడ రిలాక్స్ అవ్వకూడదు సంఘమా. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఎన్నుకున్న స్థలంలోనే ఉండాలి, దేవుడు ఏర్పాటు చేసిన స్థానంలోనే ఉండాలి. ఈ సిక్లగులు, ఈ యొక్క శత్రు స్థావరాలు, శత్రువు చేసినటువంటి మోసాల్లోనే ఏ వ్యక్తి పడడానికి వీల్లేదు. ప్రజలు ఏం చేస్తారనంటే రిలాక్స్ అవుదామని ప్రయత్నం చేస్తున్నారు. ఎంతకాలం జీవితాంతం చర్చికి వెళ్ళమైనా కొంచెం రిలాక్స్ లేదా నాకు? ఎంతకాలమైనా ఇలాంటి దెబ్బలు తినాలా వాక్యం నుంచి నేను రిలాక్స్ అవ్వడానికి లేదా? ఎంతకాలమైనా నేను దేవునికి అలా ఇస్తా ఉండాలా, నాకు రిలాక్సేషన్ లేదా? నువ్వు ఎక్కడ రిలాక్స్ అవ్వాలంటే కాలం అనే తర్వాత మాత్రమే. నిజమేనంటారా? అక్కడే నువ్వు రిలాక్స్ అవ్వాలి.